ప్లీజ్ సినిమా అనేది ఓన్లీ ఫ్రెండ్స్తో కలిసి చూసేది కాదు, ఫ్యామిలీతో కూడా కలిసి చూసేది. అలాంటి సినిమా ఇక్కడ బాలరాజు క్యూట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఎక్కడ వల్గారిటీ ఉండదు, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. ప్లీజ్ దయచేసి మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆంధ్ర సైడ్, రాయలసీమ సైడ్, తెలంగాణ సైడ్ అందరూ దయచేసి వైజాగ్లో, తిరుపతిలో, నెల్లూరులో, గుంటూరులో, ఏలూరులో, రాజమండ్రిలో, భీమవరంలో, ఇన్ని ఏరియాస్లో చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని షోస్ పడలేదు, చాలా బాధగా ఉన్నది. ఇక్కడ రెస్పాన్స్ చూస్తే ఏమో అందరు బాగుందంటారు, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం థియేటర్కి వెళ్ళట్లేదు. కంటెంట్ ఉన్న సినిమాలు మేము ఎంకరేజ్ చేస్తాం. కంటెంట్ ఉన్న సినిమా కనీసం 30 మంది వెళ్ళండి, 40 మంది వెళ్ళండి, థియేటర్కి వెళ్ళట్లేదు. ఏడికెళ్ళి తెలుస్తుంది కంటెంట్ ఉన్నదని. మేము చేయలేము, మేము ఎంత పబ్లిసిటీలో అంత చేయాలి. మీరు కొట్టంగానే మీకు ఏదైతే వస్తుందో అవన్నీ పైసలు కడతారు. మా పైసలు లేవు కూడా మేము కట్టలే. ఈరోజు యూట్యూబ్లో కనబడతలేము, మేము ఎక్కడ కనబడతలేము. ఏం చేయమంటారు? మీకు ఒకటి చూపిస్తా. ఇందాక ఒకరు ముందు కూర్చొని చూపించాలి కదా. ఇందాక ఒకరు ముందు కూర్చొని రివ్యూ చూపించాలి. ఏదన్నది అమ్మా, ఏదది ఇట్లా ఫస్ట్ హాఫ్ కూడా కాలేదు. 20 మినిట్స్ సినిమా చూసిన తర్వాత టైప్ చేసేసి ఈజ్ రైటింగ్ ద రివ్యూ. సమ్మన్ నేను రివ్యూస్ని ఏమనట్లేదు, దయచేసి మీరు ఏదో తప్పుగా అనుకోండి. ఎవరో వేరే జెన్యున్ వేస్తారు. ఇది యాక్చువల్లీ ఏదది ఇందాక నా దాంట్లో ఉంటుంది. ఇది యా ఇందాక నేను వీడియో తీసినా. నేను నిజం చెప్తున్నా భయ్యా. ఓపెన్ చేసి రివ్యూ రాస్తున్నాడు. 20 మినిట్స్ సినిమా సీన్తో సహా ఉందండి. ఎవరో అంటే వీళ్ళు కాదు, ప్రొఫెషనల్ రివ్యూస్ కాదు, ఎవరో వచ్చేసి పెట్టేస్తారు. 20 మినిట్స్లో చూస్తున్నాడు. నేను అభినవ్ పక్కన కూర్చొని చూస్తున్నాం. 20 మినిట్స్ చూసి రివ్యూ రాసి ప్రూఫ్తో సహా ఉంది నాదే. సరే, ఏది ఏమైనా కూడా నా బాధ చెప్పుకోవడం సొసైటీలో నిజంగా నాకు హక్కు ఉన్నది. మనిషి ఉన్నప్పుడే తన బాధ చెప్పుకున్నప్పుడు సొసైటీ అర్థం చేసుకుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దీన్ని కూడా నెగిటివ్గా తీసుకుని దయచేసి నన్ను ఇంకా చేయకండి. నేను నా బాధ చెప్పుకున్నా. మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా, ఫ్యామిలీతో కలిసి చూడండి. అంతే, ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రజలందరూ నా సినిమాని ఎంకరేజ్ చేయాలి. బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోయల్ మటన్ చికెన్ మటన్ అంటారు, కథ వేరు ఉంటుంది అంటారు. మన సినిమా కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. ప్లీజ్, ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. ప్లీజ్.